విశాఖ పోర్ట్ ట్రస్టుకు చెందిన విలువైన భూములను నామమాత్రపు ధరకు ఉర్సా సంస్థకు కేటాయిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవాలేంటో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ కూడా లేని సంస్థకు భూములను ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఆస్తుల బదలాయింపులపై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పౌర సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ఉర్సా సంస్థకు భూ కేటాయింపులపై జిల్లా కలెక్టర్ వివరణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి వార్వా నుంచి లేఖలు రాస్తే సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి చెందినటువంటి భూముల్ని చాలా నామినల్ రేటుకి ఉర్సా అనేటువంటి ఒక సంస్థకి కేటాయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలా కేటాయించడం సరైంది కాదు అని ఇక్కడ ఉన్నటువంటి పౌర సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటనలు చేశాయి. కానీ ప్రభుత్వం దానికి మేము కేటాయిస్తున్నాము అని అధికారికంగా చెప్పడానికి కానీ, అలా కేటాయించట్లేదు అని ఖండించడానికి కానీ ముందుకు రాలేదు. ఒక నిగూఢమైనటువంటి రహస్యమైన విషయంగా ఇది భావిస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రోక్ అని ఉంది, దానిలోకి వెళ్ళి సెర్చ్ చేసి చూస్తే ఇలా కేటాయించడం అనేది పద్ధతికి విరుద్ధంగా జరుగుతోంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఫీడ్ అయి ఉంది. అటువంటి ఒక సంస్థ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ప్రభుత్వం తాలూకా గుర్తింపు పొందినటువంటి అటువంటి ఒక కంపెనీ అంటూ ఏది లేదు. దాని మాతృ సంస్థ ఎక్కడో విదేశాల్లో 3 సంవత్సరాల క్రితం ఎక్కడో నమోదయ్యి 3 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది అని ఉంది. ఒక విదేశీ కంపెనీ ఇక్కడ దానికి రిజిస్ట్రేషన్ కూడా లేని దానికి భూములు కేటాయించడానికి అవగాహన కుదిరింది అని ఇవాళ తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన పత్రికల్లో వివరణ ఇచ్చాడు. ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నోరెప్పడం లేదు? జిల్లా కలెక్టర్ గారు దీని మీద వివరణ ఎందుకు ఇవ్వడం లేదు? కొంతమంది ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. మా వార్వా విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అనేక మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఉత్తరాలు రాస్తే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి. ఏమనంటే, మీకు ఈ విషయం ఎలా తెలిసింది, మీకు ఎవరు చెప్పారు, మీరు ఇలా రాసినట్టు మేము సీఎం గారి దృష్టిలో పెడతాం జాగ్రత్త అని బెదిరిస్తూ వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. ఇంత దొంగ నాటకం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడడం అంటే ఇది ఇంతకంటే సిగ్గు చేయటనే విషయం ఇంకోటి లేదు. నీతి నిజాయితీ ఏమాత్రం ఉన్నా మేము ఇలా అధికారికంగా దీన్ని కేటాయించాము అని చెప్పే ప్రకటన చేయాలి, లేదా అటువంటి కేటాయింపులు ఏమీ లేదనన్నా ప్రకటించాలి. కానీ ఆ నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వంగా ఈ ఏడాది కాలంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రుజువు చేసుకోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంస్థలకు ఇక్కడ భూములు కేటాయించినప్పుడు ఎకరానికి సంవత్సరానికి 100 రూపాయలు మేము లీజు కేటాయించామని చెప్పాడు. అధికారికంగానే శాసన మండలిలో చెప్పాడు. అది చాలా అన్యాయం, ఉద్యోగులకు కేటాయించాలని చెప్పి మేము వ్యతిరేకించాం. అది వేరే విషయం. కనీసం అధికారికంగా చట్టసభల్లో ప్రకటించే ధైర్యమైనా ఆయనకు ఉండేది. ఇప్పుడున్న ప్రభుత్వాలకి అటువంటి ఏమీ లేదు. గతంలో రహేజాకి గత ప్రభుత్వం కేటాయించింది పోర్టు భూముల్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయిస్తున్నాడు. విశాఖపట్నంలో సగం భూములు పోర్టు, డిఫెన్సు, రైల్వే, స్టీల్ ప్లాంటు ఇలాంటి వాటికి చెందిన భూములు. ఇవన్నీ పేద ప్రజలు ఆ సంస్థలకి డెవలప్ అవుతుందని ఇచ్చిన భూములు. ఆ సంస్థలకి అక్కర్లేకపోతే వాటిని తిరిగి ఆ ప్రజలకి కేటాయించాలి. ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కాలనీలు డెవలప్ చేయాలి తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చే విదేశీ కంపెనీలకి ముఖ్యమైన తీర ప్రాంతాలని, విలువైనటువంటి భూముల్ని కట్టబెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ని, విశాఖపట్నాన్ని కొల్లగొట్టి దోచుకోవడమే. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు బొత్తిగా చావ చచ్చిన వాళ్ళలాగా వ్యవహరించడం అనేటువంటిది కూడా ఇక్కడ చాలా సిగ్గుచేటైనటువంటి విషయం.